వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1-2 చోట్ల తప్ప టికెట్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండవని ఇప్పటిదాకా వైసీపీ ఇన్ఛార్జీలు చెప్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా రాజకీయాలు మారిపోయాయి. 2 రోజుల నుంచి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ముఖ్యంగా కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ఈ మార్పులు రాజకీయ అలజడికి కారణమయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో గడిచిన 2 రోజులుగా రాజకీయం రసవత్తరంగా మారింది. గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు నియోజకవర్గానికి పంపుతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గానికి పంపుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. వీరిద్దరి నియోజకవర్గాలు మార్చుతున్నారన్న వార్తలతో 2 నియోజకవర్గాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హోంమంత్రి తానేటి వనిత విషయంలో తాము సహకరించేది లేదంటూ కొంతమంది నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వనితను గోపాలపురం నియోజకవర్గానికి మార్చుతున్నట్లు వార్తలు రావడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కీలక బ్యాంకుగా ఉన్న కాపు, మాల సామాజిక వర్గాలకు చెందిన వైసీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తానేటి వనిత గోపాలపురంకు వస్తే మేము సహకరించమంటున్నారు. మరోవైపు గోపాలపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు కూడా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయటం ఇష్టం లేదట. అదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితిలో ఉన్న తలారి వెంకట్రావు తనకు ఇష్టం లేని నియోజకవర్గానికి ఎలా వెళ్లాలని సన్నిహితుల వద్ద మదనపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలిచిన హోంమంత్రి తానేటి వనితకు ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరోసారి ఆమెను అక్కడి నుంచి పోటీ చేయిస్తే గెలిచే పరిస్థితి లేదని పార్టీ చేయించుకున్న సర్వేలు చెబుతున్నాయట. దీన్ని దృష్టిలో పెట్టుకుని హోంమంత్రి తానేటి వనితను ఈసారి గోపాలపురం నియోజకవర్గానికి మార్చాలనే యోచనకు పార్టీ అధిష్టానం వచ్చింది. గోపాలపురం నియోజకవర్గంలో గెలుపవకాశాలు ఉన్నట్లు సర్వేల్లో అనుకూలంగా రావడంతో ఆమె గోపాలపురం ఎమ్మెల్యే తలారితో విభేదాలున్న కొంతమంది నియోజకవర్గ నాయకులను వెంటేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డితో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం, నేతి బీరకాయలు నెయ్యి చందమే అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి పార్థసారథి. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థత అంటూ ప్రశ్నిస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే అయిన ఆయన వైసీపీని వీడటం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు అధికార పక్షం నేతలు పార్టీని వదిలేస్తున్నారు. అయితే వారెవ్వరి విషయంలో చూపించిన శ్రద్ధ వైసీపీ అధిష్టానం పార్థసారథి విషయంలో చూపిస్తూ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. అసలు ఆయన విషయంలో వైసీపీ లెక్కలేంటి? తనకు ఏ అర్హత లేదని, మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కొలుసు పార్థసారథి అంటున్నారు. తాజాగా పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేష్ను అధిష్టానం నియమించింది. పార్థసారథిని గన్నవరం బాధ్యతలు చూసుకోమని సూచించింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీపై విమర్శలు చేశారు. చూస్తున్న వార్తలు బట్టి ఎస్సీలు, బీసీలే బలహీన వర్గ శాసనసభ్యులు, అంటే వీక్గా ఉన్న శాసనసభ్యులు వాళ్ళే గెలవలేరు అనే అభిప్రాయం అయితే ప్రజలు తీసుకొచ్చారు. దళితులు, బీసీలే గెలవలేని శాసనసభ్యులు అని చెప్పేసి. మరి అది వాళ్ళ వ్యక్తిగత కారణాలతో గెలవలేకపోతున్నారా, లేకపోతే పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో గెలవలేకపోతున్నారా, లేకపోతే కొన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకించడం మూలంగా గెలవలేకపోతున్నారనే విషయాన్ని పార్టీ పరిశీలిస్తుందని చెప్పేసి నేను భావిస్తాను.
ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్థత అని ధ్వజమెత్తారు. వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం, నేతి బీరకాయలో నెయ్యి చందమే అని ఘాటుగా విమర్శించారు. గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదనే తనను వెళ్లమంటున్నారని, బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్లేదని భావిస్తున్నారని, తానక్కడికి వెళ్లేందుకు విభేదించడం పార్టీకి నచ్చలేదంటున్నారు. బలహీన వర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో తానే చెప్పానని, అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదని, బీసీ ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారని, మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సొస్తే ఆత్మాభిమానం చంపుకోరని ఆయన వ్యాఖ్యానించారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఎవరిని దోషులతో మాట్లాడకూడదనేది నా అభిప్రాయం. ఏదైనా విధానాల మీద విమర్శించవచ్చు కానీ వ్యక్తిగత దోషాలు చేయటం అనేది అంత కరెక్ట్ కాదేమో. బట్ ఆయన ఏం మాట్లాడారో నేను చూడలేదులేండి. ఎవరైనా సరే కొంచెం కొన్ని సాంప్రదాయాలు మనం అనుసరించకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురవుతాయి అని చెప్పేసి నేను భావిస్తాను. ఒక చోట ప్రజలు తిరస్కరించబడిన శాసనసభ్యుడు ఎందుకు తిరస్కరించబడతారు? ప్రజలకి శాసనసభ్యుడికి ఏమి గొడవలు ఉండవు, లేకపోతే ఇది ఉండదు. ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలి బాగోకపోతే ఏమైనా ప్రజలు వ్యతిరేకించుంటారు. అదే వ్యవహార శైలి వేరే నియోజకవర్గంలో పనిచేస్తుందా అనేది మరి నాయకులు ఆలోచించాలి. తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. పార్థసారథి పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న విషయాన్ని గుర్తించిన వైసీపీ అధిష్టానం బుజ్జగింపు చర్యలకు దిగింది. వాస్తవానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వీరిద్దరూ జగన్కు అత్యంత సన్నిహితులు. వారు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. బీసీ వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సైతం పార్టీని వీడారు. వారెవ్వరినీ ఆపేందుకు లేదా ఎందుకు వెళుతున్నారో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి గాని, వైసీపీ ముఖ్య నేతలు గాని ప్రయత్నించలేదు. కానీ పార్థసారథి వెళుతున్నారన్న ఒక్క మాట వైసీపీని కుదిపేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ జిల్లా నేతలు, 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఇద్దరు పార్థసారథితో వరుసపెట్టి మంతనాలు సాగించారు. పార్టీలో కొనసాగేలా ఆయన్ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఒక నేతను పక్కన పెడితే వాళ్ల మొహం చూసేందుకు ఇష్టపడని సీఎం జగన్ పార్థసారథిని మాత్రం పిలిపించుకుని అరగంటకు పైగా మాట్లాడడం గమనార్హం. పార్థసారథినే వైసీపీ అధిష్టానం ఎందుకింత బుజ్జగించే ప్రయత్నం చేస్తోందంటే అదంతా కుల కలవరమేనా అంటే అవుననే చెప్తున్నాయి వైసీపీ వర్గాలు. సారథి బీసీ, అందులోనూ యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. ఆయన పార్టీని వీడితే ఆ ప్రభావం ఒక్క పెనమలూరులోనే కాక ఆయన సామాజిక వర్గ ఓట్లు గణనీయంగా ఉన్న పామర్రు, మచిలీపట్నం, గుడివేడ, ఏలూరు ప్రాంతాల్లోనూ పడే ప్రమాదం ఉంది. అది పార్టీకి పెద్ద మైనస్గా మారుతుందనే సారథిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారట. అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయన సిట్టింగ్ స్థానమైన పెనమలూరును మాత్రం మంత్రి జోగి రమేష్కు ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు పార్థసారథి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు. 2017లో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పుడు పార్థసారథి స్థలంలోనే ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయనకు అద్దె కూడా ఇవ్వలేదని, కార్యాలయ నిర్వహణ ఖర్చులను సారథే భరించేవారని చెప్తుంటారు. మరోవైపు రాజకీయంగా కూడా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలకు రాజధాని ప్రాంతానికి చెందిన పార్థసారథిని ముందు నుంచోబెట్టింది వైసీపీ. అలాంటి పార్థసారథిని ఇప్పుడు సర్వే రిపోర్టులంటూ పెనమలూరు బాధ్యతల నుంచి తప్పించింది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో వైసీపీపై విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఆయనతో చర్చించారట. వారు టీడీపీలోకి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివేడలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందంటున్నారు.
లీడర్లు బానే ఉన్నారు, క్యాడరే దెబ్బతీసింది. కాదు క్యాడర్ గట్టిగానే ఉంది, అంతా లీడరే చేశాడు. అది కాదసలు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్లే ఓడిపోయాం. ఇది బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీలో వినిపిస్తున్న అభిప్రాయాలు. తాజాగా నిర్వహిస్తున్న లోక్సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో కేడర్లో వినిపిస్తున్న ఇలాంటి అభిప్రాయాలతో గులాబీ అధిష్టానానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయట. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై గులాబీ శ్రేణులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారట. ఓటమిపై సమీక్ష చేసుకుంటూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నిర్వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాల్లో అసలు నిజాలు వెలుగులోకొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఓటమిపై పార్టీ వర్గాలు వెల్లడిస్తున్న అభిప్రాయాలతో చేసే వ్యాఖ్యలతో ఇప్పుడు గులాబీ అధిష్టానానికి షాకుల మీద షాకులు తగులుతున్నట్లు తెలుస్తోంది. సమీక్షా సమావేశంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోతు హరిప్రియ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇల్లందు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, తనపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారని, అసలు తన ఓటమికి కారణం బీఆర్ఎస్ పార్టీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరిప్రియ నాయక్. మరో గులాబీ నేత పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అయితే పార్టీ కార్యకర్తలకు ఏకంగా బ్రాయిలర్ కోళ్లతో పోల్చారు. 10 ఏళ్లపాటు కార్యకర్తలను బ్రాయిలర్ కోళ్లలాగా పెంచితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు అస్సలు పట్టించుకోలేదని నిర్మోహమాటంగానే చెప్పేశారాయన. అంతేకాదు, హైదరాబాద్ను అభివృద్ధి చేశారు కాబట్టి అక్కడి ప్రజలు గెలిపించారని, గ్రామాల్లో ఏం జరగలేదు కాబట్టి కాంగ్రెస్కు పట్టం కట్టారంటూ తేల్చి చెప్పారు రేగా. వీటన్నిటికంటే ముఖ్యంగా పార్టీ పేరులో మార్పుపై తెలంగాణ భవన్లో వాడీవేడి వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడమే కొంపముంచిందన్న భావనలో ఉన్నారు అనేక మంది నేతలు. బీఆర్ఎస్ పేరు మార్పుతో తెలంగాణతో పేగుబంధం తెగిందని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయట. ఆ క్రమంలో ఉద్యమం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఓడిపోయి జాతీయ స్థాయిలో మనం చేయగలిగేదేముంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి గులాబీ శ్రేణులు. పార్టీ బలంగానే ఉందని, కానీ చిన్న చిన్న పొరపాట్లే తమను ఓడించాయని కడియం శ్రీహరి చెప్పినట్లు తెలుస్తోంది. ఉద్యమ సమయంలో ఉన్న వారిని అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదన్న అంశాలు తమ దృష్టికి వచ్చాయంటున్నారట కడియం. అన్నింటిపై సమీక్ష నిర్వహించి ముందుకు వెళ్లాలని కార్యకర్తలను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారట. అదలా ఉంటే రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే నేతల మధ్య సిగపట్లు మొదలైనట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ పార్లమెంటు సీటు విషయంలోనూ సిట్టింగ్ ఎంపీ కవిత తన గళం వినిపించారు. కొందరు ఎంపీ సీటు కోసం తాపత్రయపడుతున్నారన్న కవిత అలాంటి వారికి టిక్కెట్ ఇవ్వడం వల్ల మళ్లీ ఓటమి తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మచ్చలేని నాయకురాలుగా ఉన్న తనకే టిక్కెట్టు కేటాయించాలని మాజీ మంత్రి కేటీఆర్కు వార్నింగ్ లాంటి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జరిగిన చేవెళ్ల రివ్యూలో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తిట్టుకున్నారు. కేటీఆర్ ముందే ఆ తిట్ల దండకం కొనసాగింది. ఇక ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా కేటీఆర్ సమక్షంలో బూతులు తిట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కేటీఆర్ మంత్రులు అసలు క్యాడర్ను పట్టించుకోలేదంటున్నారు నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను భుజాలపైకి ఎత్తుకున్నారని, పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరిగిందన్నారు. క్యాడర్ నుంచి వస్తున్న కౌంటర్లతో గులాబీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతోంది. మొత్తానికి అందర్నీ ఏకం చేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న లోక్సభ సమీక్ష సమావేశాలు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి. గులాబీ నేతల్లో గూడు కట్టుకుపోయిన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు వేదికగా మారుతున్నాయి.